రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి ఒక 40 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ 24,604 లో ఫామ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రోజంతా కూడాను కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. 24,604 నుంచి 24,677 ఈ 70 పాయింట్ల రేంజ్ లోనే రోజంతా కన్సాలిడేషన్ అయింది. నిఫ్టీ చివరికి 11 పాయింట్లు లాపడి 24,636 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 373 పాయింట్లు లాపడి 78,954 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 323 పాయింట్లు లాభపడి 58,063 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఇండిసెస్ పరంగా నిఫ్టీ గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ, సెన్సెక్స్ గానీ అన్ని పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ కూడాను సెక్టార్ వైజ్ గా చూస్తే 14 సెక్టోరల్ ఇండిసెస్ నెగిటివ్ గా క్లోజ్ అయితే 9 సెక్టోరల్ ఇండిసెస్ మాత్రమే ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ మీడియా అండ్ నిఫ్టీ ఆటో మోర్ దాన్ 1% నెగిటివ్ గా క్లోజ్ అవుతూ అండర్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ 2.2% పాజిటివ్ గా క్లోజ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేసింది. నిఫ్టీ ఐటీ 0.95% నెగిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ బ్యాంక్ 0.56% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,478 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,667 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,672 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎగ్జాక్ట్లీ 1:1 కింద ఈ రోజు నమోదైంది. ఇక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే నిన్న 5th ఆగస్టు ఎఫ్ఐస్ 943 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐస్ 2,883 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. అంతకు ముందు రోజు 4th ఆపోజిట్ లో జరిగింది. ఎఫ్ఐస్ 2,800 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ 943 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు. 5th ఆగస్టు దానికి రివర్స్ లో ఎఫ్ఐ సెల్ చేస్తే డిఐస్ బై చేశారు. ఇక చార్ట్ ప్రకారము నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. నిఫ్టీకి సపోర్ట్ 24,560. గత 2 రోజుల నుంచి కూడాను ఫ్లాట్ గా క్లోజ్ అవుతుంది నిఫ్టీ. ఈ రోజు క్లోజింగ్ సెషన్ నుంచి జస్ట్ 60-70 పాయింట్స్ లోయర్ సైడే మనం సపోర్ట్ గా యాక్సెప్ట్ చేయాలి. ఆ లెవెల్ కనుక క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే క్విక్ గా 24,430 లెవెల్స్ వరకు కూడాను క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,775 3rd ఆగస్టు క్లోజ్ అయిన లెవెల్ ఇది 24,775. అట్లానే 200 డే మూవింగ్ యావరేజ్ కూడాను 24,800 లెవెల్స్ దగ్గర ఉంది. సో ఆ లెవెల్నే మనం రెసిస్టెన్స్ గా చూడాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే క్యాష్ క్లోజింగ్ ఆధారంగా ఈ రోజు హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో సపోర్ట్ చూడాలంటే 57,850 అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 57,500 వరకు కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 58,250. ఇక సెన్సెక్స్ పరంగా సపోర్ట్ చూడాలంటే 77,700 అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 77,300. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 79,150 అది క్రాస్ చేస్తే 78,000 వరకు కూడా క్విక్ గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.